హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. వేసవి కాలంలో ఏమైనా చల్లగా తీసుకోవాలనిపిస్తుంది. లైక్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి. ఈ వెనిలా ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చాలా సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఐస్ క్రీమ్స్ కావాలని అడుగుతారు కదా. సో మన ఇంట్లోనే చాలా హైజీనిక్గా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన దాకా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ని చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే త్వరగా కలర్ వచ్చేస్తుంది, మాడిపోయి క్యారమిల్స్ చేదుగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డార్క్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 10 జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే క్యారమిల్ని ప్రిపేర్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే క్యారమిల్స్ చేదొచ్చేస్తాయి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి నెయ్యి వేసుకోవాలి. 2 చుక్కలు నెయ్యి వేసుకొని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో క్యారమిల్ సిరప్ని వేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్పూన్ తోటి ఎడ్జెస్ని కదుపుకుంటే అది ఆటోమేటిక్గా ప్లేట్ నుంచి సెపరేట్ అయిపోతుంది. మనం నెయ్యి రాసి వేసాం కాబట్టి ప్లేట్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసే ముందు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతితోటి విరుపుకుంటే మనకి ఈజీగా విరిగిపోతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గుంటలోకి వేసుకుని క్రష్ చేసుకోవాలి. మిక్సీలో వేసి క్రష్ చేయకండి. మిక్సీలో వేసినట్లయితే బాగా పౌడర్ లాగా అయిపోతుంది. ఈ విధంగా గుంటలో వేసుకుని కొట్టినట్లయితే క్యారమిల్స్ అనేవి చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారమిల్స్ రెడీ అయిపోయినాయి. ఇదే విధంగా మొత్తం అన్నీ వేసుకుని క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా క్యారమిల్స్ని మొత్తం ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయటం కోసం సేమ్ అదే ప్యాన్ మరలా స్టవ్ మీద పెట్టుకుని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా స్మూతీగా వస్తుంది. 1/2 లీటర్ పాలెంలో 1 గ్లాస్ పాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పాలల్లోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని పాలని బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. 1/2 లీటర్ పాలల్లో 1 గ్లాస్ పాలు పక్కకు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాలల్లోకి 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం పాలల్లోకి కార్న్ఫ్లోర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ పౌడర్ పాలల్లో వేసుకొని కలుపుకున్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా స్మూతీ టెక్స్చర్తో వస్తుంది. అదే మీరు వాటర్లో వేసి కలిపినట్లయితే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా రాదు. కాబట్టి పాలల్లో వేసుకుని మాత్రమే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాలు ఎలా మరుగుతున్నాయో చూడండి. పైన మేగడ కడుతున్నాయి చూసారా, ఆ మేగడంతా మళ్ళీ పాలల్లోకి మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎడ్జెస్లో ఉన్న మేగడి కూడా పాలల్లోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా పాలల్లోకి మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలి. మేగడ అసలు కట్టనివ్వకండి. పైన త్వరగా కట్టకుండా పాలు కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం వేసిన పాలకి సగం పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ పాలని కూడా ఒకసారి మరలా కింద నుంచి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ పాలని మరిగిన పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మరలా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. పాలు చిక్కపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చిక్కపడేంత వరకు కలుపుకోవాలి. చాలా స్మూతీ టెక్స్చర్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. పాలు ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలి. పైన వచ్చిన మేగడంతా మరలా పాలలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన నురగ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పైన ఈ విధంగా నురగ వచ్చినట్లయితే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా స్మూతీ స్ట్రక్చర్తో ఉంటుంది. ఇన్ కేస్ మీకు బ్లెండర్ ఉన్నట్లయితే బ్లెండర్తో అయినా సరే బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండర్ లేని వాళ్ళు ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే పైన నురగ వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారమెల్స్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ని వేసుకోవాలి. తరువాత 1 కప్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్తో ఉన్న మిల్క్ పౌడర్ని యూస్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ని వేయటం లేదు. ఇన్ కేస్ మీరు నార్మల్ మిల్క్ పౌడర్ని తీసుకున్నట్లయితే 2 టేబుల్ స్పూన్స్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మరలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాకడ కంటే ఇప్పుడు నురగ ఇంకొంచెం ఎక్కువగా వచ్చింది చూసారు కదా. ఈ విధంగా నురగ వస్తే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం రెడీ చేసుకున్న క్యారమెల్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మొత్తం వేయకండి, హాఫ్ మాత్రమే వేసుకోవాలి. మరలా ఇంకొంచెం క్యారమెల్ వేసుకోవాలి. మరలా ఇప్పుడు రిమైనింగ్ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకోవాలి. మరలా పైన క్యారమెల్తో గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా వేసుకున్న తర్వాత పైన లిడ్తో కవర్ చేయాలి. ఐస్ వాటర్ పడకుండా లిడ్తో కవర్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఐస్ క్రీమ్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే రౌండ్ షేప్ స్పూన్స్ తోటి ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకుంటే సేమ్ స్కూపీస్తో తీసుకున్నట్లుగా వస్తుంది.
స్కోపర్స్ లేకపోయినా సరే ఇటువంటి రౌండ్ షేప్ స్పూన్స్ తోటి తీసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్స్ మన ఇంట్లోనే చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సమ్మర్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి కూడా ఏమైనా చల్లగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా సర్వ్ చేసి పైన క్యారమిల్స్తో గార్నిష్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.